హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం గ్రౌండ్నట్ మల్టీక్రాప్ మిషన్ గురించి చూద్దామన్నమాట. కేఎస్ఆర్ అగ్రోస్ నుండి. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. దాదాపుగా అన్ని రకాల పంటల కవర్ అయ్యేదానికి కొంచెం వీడియో చేశాను అనమాట. ఫస్ట్ అయితే మనం గ్రౌండ్నట్ వేరుశెనగ నుంచి స్టార్ట్ చేద్దామన్నమాట. ఇక్కడ వచ్చేసి పైతోటి మోడల్ ఉంది కదా. నార్మల్గా మీరు అనుకోవచ్చు ఏంటంటే కనుక ఇప్పుడు కింది తొట్టి మోడల్ ఉంది కదా, పైతోటి ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు అనుకోవచ్చు. ఏంటంటే ఏరియాని బట్టి అనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఇష్టపడతారు. మా ఏరియాలో కింది తొట్టి ఇష్టపడితే ఇంకొక ఏరియాలో కూడా సేమ్ అదే ఇష్టపడాలని అవసరం లేదు కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. దానికి తగ్గట్టు రిజల్ట్ అయితే సేమే ఉంటుంది, కానీ జస్ట్ పైతోటి కింది తొట్టి అంతే ఉంటాయి. కావాలంటే మీరే చూడండి. ఏ తొట్టి ఏదేమైనప్పటికీ మనకైతే అవుట్పుట్ క్వాలిటీ అయితే ఇంపార్టెంట్ కదా. మీ అది తొట్టి కిందిదైతేనేం పైదైతేనేం ఏదైతేనేం. ఎట్లా అంటే కనుక మా ఏరియాలో మహేంద్ర ట్రాక్టర్లు ఉంటాయి, ఇంకొక ఏరియాలో ఫర్గూసన్ ట్రాక్టర్లు ఉంటాయి, ఇంకొక ఏరియాలో న్యూజిలాండ్ ట్రాక్టర్లు ఉంటాయి. అంటే ఏరియాలో ఒకరు ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళ అదే ఎక్కువ మంది ఇష్టపడతారనమాట. ఎందుకంటే ఒకప్పుడు మా నాన్న ఫర్గూసన్ తెచ్చిన తర్వాత మా ఏరియాలో అందరూ ఫర్గూసన్ తెచ్చినారు. మళ్ళీ తర్వాత మా ఏరియాలో మేము మాల్వా మిషన్ కింది తోటి తీసుకుంటే మా ఏరియాలో ఇప్పుడు చాలా వరకు మాల్వా కింది తోటి మిషన్లే ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఎక్కువ మంది ఇష్టపడతారు. అది వేరేటివి ఇంకా అంతకన్నా క్వాలిటీ ఉన్నప్పటికీ సేమ్ అట్లాంటి ఒకవేళ కంపెనీ వేరు కావచ్చు, కానీ సేమ్ మోడలే ఇష్టపడతారు అనమాట. ఆ విధంగా చూసుకుంటే కనుక ఏరియన్ వైజ్గా మనకు ఉంటాయన్నమాట. మనం ఏది ఏమైనప్పటికీ కేఎస్ఆర్లో క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మీరు ఎటువంటి మోడల్ తీసుకున్నా కానీ కింది తొట్టైనా పై తొట్టైనా కానీ మనకు రిజల్ట్ అయితే సేమే ఉంటుందన్నమాట. నీట్గా వస్తాయి. నీట్గా రాకుండా ఉండే ప్రసక్తే లేదనమాట. మీరే చూడండి. పై తొట్టికైనా అంతే నీట్గా ఉంటుంది, ప్లస్ కింది తొట్టికైనా సేమ్ ఉంటుందన్నమాట. ఏది మన గ్రౌండ్నట్ అనే కాదు, దాదాపు అన్ని రకాల ప్రొడక్ట్స్ వచ్చేసి. కాకపోతే కొంచెం మనుషులు అనమాట. పై తోటికైతే ఎక్కువ మంది మనుషులు కావాలా, కింద తోటికైతే కనుక మనకు తక్కువ మంది మనుషులతో ఎక్కువ పని చేసుకోవచ్చు అనమాట. ఈ మిషన్ గురించి రైతు మాటల్లో విందాం. ఒకసారి చూడండి, వినండి. వలసమన్లు ఉండేటివి ఇప్పుడు వలసమని తీసేసి కేసీఆర్ వాడటం వల్ల బాగా ఉపయోగం ఉంది. వలసమని రోజుకు 3 ఎకరాలు ఆడేది కేసీఆర్ పెట్టడం వల్ల రోజుకి 5 ఎకరాల వరకు ఈజీగా వేసుకోవచ్చు. పచ్చిగట్టు కానీ కొంచెం డ్రై అయితే 6-7 ఎకరాల వరకు కూడా వేసుకోవచ్చు. దానికి దీనికి ఇంకా డిఫరెన్స్ ఏముంది? దాని మెయింటెనెన్స్ కూడా ఎక్కువ. నీళ్ళు మార్చడం కానీ అటువంటి ఏమన్నా దీనికి అవన్నీ ఏముండవు. మెయింటెనెన్స్ కూడా 0. ఊరి పేరు కరకముక్కల, మాది కరకముక్కల, విడిముక్కల మండలము, అనంతపురం జిల్లా. విన్నారు కదా మరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ టోకరీతో వరిగడ్డి ఆడుతున్నాం అనమాట. మామూలుగా మీరు అనుకోవచ్చు ఇప్పుడు హార్వెస్టర్లో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు, కానీ అది అన్ని ఏరియాలలో లేదండి. కొన్ని ఏరియాలలో కొంతవరకు హార్వెస్టర్లు అందుబాటులో లేకపోవచ్చు, లేకపోతే ఆ ఏరియాలకు పోలేకపోవచ్చు. ఇట్లా ఏమైనప్పటికీ కొంతవరకు అయితే కొన్ని ఏరియాలలో వరిగడ్డి అనేది మనుషులతోనే కోపిస్తూ ఉన్నారు. అట్లా కోపించిన దాంట్లో ఇప్పుడు తొక్కించుకునే సూప్ పుడుచుకోవాలంటే అది ఎంత కాని పని అనమాట. ఇప్పుడు ఉండే ఈ సిచ్యువేషన్స్లో మనం సింపుల్గా పని కావాలంటే కనుక ఈ విధంగా మనము మిషన్ ఆడుకుంటే కనుక సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇదైతే రాకెట్ మోడల్ మాదిరి పైకి అయితే వెళ్ళిపోదు, కొంచెం దగ్గరలోనే పడుతుంది. కాబట్టి వీళ్ళు చెత్త వచ్చేసి తీసేసుకుంటున్నారు అనమాట. అంటే మామూలుగా మీరు అనుకోవచ్చు మాల్వాలో పైకి ఫుల్ వెళ్ళిపోతుంది కదా అని. అంత స్పీడ్గా అయితే కనుక పైకి వెళ్ళదు. ఇది కొంచెం దగ్గరే పడుతుంది కాబట్టి వాళ్ళు మనుషులు తీసేసుకుంటున్నారు. లోడ్ విషయానికి అయితే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఫుల్గా తొక్కేస్తాను చూడండి, మీరే చూడండి. లోడ్ ఎంత వేస్తున్నారు. వాళ్ళు ఒక సైడ్ వేస్తున్నారు, ఫ్రెష్గా అప్పుడప్పుడే వేస్తున్నారు, నెక్స్ట్ ఇంకా వేస్తున్నారు. మీరే చూడండి. నెక్స్ట్ వచ్చేసి జొన్నలు చూడండి. జొన్నలు అనేటివి దాదాపుగా అన్ని రకాల మిషన్లు ఆడతాయి. కాకపోతే కనుక మనకు వాటికి డిఫరెన్స్ అనేది చెప్పాల్సిన అవసరమే లేదు. మీరే చూడండి. అంత క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. దాదాపు చెప్పాను కదా, మాల్వా మల్టీక్రాప్ లాగానే ఇది కూడా మొత్తం మన కేఎస్ఆర్ మల్టీక్రాప్ మిషన్, గ్రౌండ్నట్ మల్టీక్రాప్ మిషన్ దాదాపు అన్ని రకాల పంటలు ఆడుతుందన్నమాట. అన్నీ నీట్గా క్లియరెన్స్ రాకుండా ఉన్న ప్రసక్తే లేదు. ప్రతి ఒక్క మిషన్ 100% క్వాలిటీ వచ్చేదానికి కోసమే ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. లోడ్ విషయానికి అయితే కనుక లోడ్ ఇంకా వీళ్ళు తక్కువ వేస్తున్నారు, కానీ చాలా వరకు లోడ్ వేసుకోవచ్చు అనమాట. ఎక్కువ వరకు వీళ్ళు చూడండి, జస్ట్ ఇట్లా కాకుండా కొంచెం గంపల్లో ముంచేసుకునేసి వేస్తూ ఉంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. కాకపోతే సెల్ఫ్ షిప్ కాబట్టి దాని కొద్దిగా ఆటోమేటిక్గా తీసేసుకుంటూ ఉంటుంది సైడ్ టోకరీలో మెయిన్గా వచ్చేసి. ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ కంది వీడియో చూద్దాం అనమాట. కందులు అనేటివి ఒకప్పుడు మనం తొక్కించుకొని తూర్పు పోసుకోవడం కానీ, లేకపోతే తొక్కించుకొని మిషన్లు వేసుకోవాలని చూసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఉన్న మనం ఈ మిషన్ టెక్నాలజీలో దాదాపు ఎంత నీట్గా వస్తున్నాయి చూడండి. ఫస్ట్ మెయిన్ క్వాలిటీ కదా, ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి కందులు వచ్చేసి. అండ్ ఈ కందులు వచ్చేసి కొంచెం బాగా ఎండబెట్టుకుంటేనే మేలు అనమాట కట్ వచ్చేసి. ఎందుకంటే కనుక కొంచెం ఎక్కువ పెద్ద పుల్ల ఉంటుంది కదా, పెద్ద సైజు పుల్ల ఉంటుంది కదా, అందుకనేసి బాగా ఎండబెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. దాదాపుగా అన్ని రకాల పంటలు కవర్ చేస్తున్నాను చూడండి.
కందులు వచ్చేసి వీళ్ళు ఏం లేదు, సింపుల్గా కట్టె బాగా ఎండబెట్టుకునేసి జస్ట్ సింపుల్గా కట్టలు కొంతమంది కట్టలు వేసుకుంటారు, కొంతమంది ఇట్లా విడివిడిగా ఉంటుంది. అట్లా అందించేసా ఉంటే సైడ్ డెకోర్ అయితే సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. పై తొట్టి అయితే కనుక కొంచెం ఎక్కువ మనుషులు కావాలి, అంతకుమించి ఏం లేదనమాట. చూడండి ఎంత సింపుల్గా చేస్తున్నారు. ఒక 2 మనుషులు అయితే వేసేయచ్చు, ఒకరు మాత్రం గింజలు కండాలా, అంతకు మించి ఇంక వేరే పని ఏం లేదనమాట. ఎందుకంటే ఎక్కువ మంది అవసరం లేదంటే, ఎందుకు పెద్ద కట్టే కాబట్టి జస్ట్ అందిస్తూ ఉంటే తీసేసుకుంటూ ఉంటుంది. ఆటోమేటిక్గా మొత్తం పని అంతా మనకి ఏం సంబంధం లేకుండా కందులు నీట్గా బయటకు వచ్చేసాయి అనమాట. చాలా సింపుల్ కదా ఈ విధంగా చూసుకుంటే కనుక. లేకపోతే కనుక మనం తూర్పు పోసుకుంటే ఎంతమంది మనుషులు కావాలి, చాలా మంది మనుషులు కావాలి కదా. తొక్కించుకొని పోసుకొని తూర్పు పోయాలని కానీ అట్లా కూడా కొంచెం బరువు అనమాట. అంటే మామూలుగా మిషన్కి వెళ్ళాలని కానీ అది కూడా బరువే కదా. తొక్కించుకొని అంత రకరకాల ప్రాసెస్ చేయాలా, కట్ట ఎంత ఎత్తేయాలా, ఇదంతా లేకుండా జస్ట్ బాగా ఎండబెట్టుకుంటే కనుక, కట్టలు కట్టుకుని ఎండబెట్టుకుంటే సింపుల్గా వేసేయచ్చు అనమాట. ఒక 2 మనుషులు అయితే ఆరాంగా వేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా మనం మూటలకు ఎత్తుకునేసి ఇంటికి వెళ్ళి అమ్ముకోవచ్చు అనమాట. ఇంటికి తీసుకెళ్ళేసి అంతే సింపుల్ ప్రాసెస్. మనం మామూలుగా తూర్పు పోసుకున్నా కూడా ఇంత నీట్గా రావు కదా, అంటే నీట్గా రావు, చాలా ప్రాసెస్ కదా. మనం మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ కష్టపడాల్సింది, కోసుకొనేసి కొంచెం టైం పడుతుంది ఎండేదరికి, అంతే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మినిమం వీడియో చూద్దాం అనమాట. మినిమంలో వచ్చేసి దాదాపుగా చాలా రకాల మిషన్స్ ఆడుతూ ఉంటాయి. కాకపోతే దీనికి కూడా అంటే మనం గ్రౌండ్ నట్టు స్పెసిఫికేషన్తో మల్టీక్రాప్లో మినిమం కూడా ఆడుతున్నాం కదా. దాదాపు అన్ని రకాల పంటలు కవర్ అయ్యేదాన్ని చూస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంతమంది మనుషులు అవసరం లేదనమాట. సైట్ ఒకరికి మనలో పై తొట్టికి అయితే ఎక్కువ మంది మనుషులు కావాలా, ఎట్లా అంటే పైన ఒకరు కావాలా, కింద అందించేవాళ్ళు, ఇట్లా ప్రాసెసింగ్ అంతా ఉంటుంది కదా. కాకపోతే ఈ సైట్ ఒకరికి ఇంతమంది మనుషులు అవసరం లేదు, వీళ్ళు వేస్తున్నారు అంతే. ఎంత లోడ్ వేసినా కానీ అదేమో ఫుల్గా లోపలికి తీసేసుకుంటుంది. మినుము చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, దాదాపు క్లారిటీగా ఫుల్ క్వాలిటీ విషయం అయితే తగ్గే ప్రసక్తి లేదు, అంత నీట్గా ఉంటాయన్నమాట. దాదాపు అన్ని రకాల ప్రొడక్ట్స్ నీట్గా వచ్చేదానికంటే చాలా రకాలుగా ఈ వేరే మిషన్స్కు మన దగ్గర ఉండే మిషన్స్కి డిఫరెన్స్ ఏంటంటే కనుక, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక, ఒక్కొక్క డ్రాబ్యాక్ను ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ అన్నింటినీ కవర్ చేసుకుంటా ఇంకా అప్డేట్ వర్షన్స్ వస్తాయి తప్పితే తగ్గే ప్రసక్తే లేదనమాట. చూడండి ఎన్ని వీడియోలు పెట్టినా కానీ మీకు ఇది కనుక నీట్గా రాకుండా ప్రసక్తే లేదనమాట. క్వాలిటీ విషయంలో అనేది అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలసందలు అనమాట. మా ఏరియాలో అలసందలు అంటాం, మరి మీ ఏరియాలో ఏమంటారో కింద కామెంట్ చేయండి. అండ్ చూడండి ఎంత నీట్గా వస్తున్నాయి కదా, దాదాపు అన్ని రకాల పంటలు దాదాపు నీట్గా వస్తున్నాయి కదా, నీట్గా రాకుండా ఉండే ప్రసక్తి లేదనమాట. అండ్ నేను వచ్చేసి ఈ ఛానల్లో దాదాపు అన్ని రకాల పంటలు పెట్టాను కదా. మీరు అనుకోవచ్చు అన్ని ఆడతాం అనేసి, ఏం లేదండి. కొంచెం ఏంటంటే కనుక గ్రిల్లులు ఉంటాయి కదా, గ్రిల్లులు మార్చేసుకుంటా, అంటే వేరుశెనగకు మాత్రం సపరేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా మిగతా జొన్నకు ఒక్కొక్క రకమైన జల్లలు మార్చేసుకుంటా, సన్న జల్లలు, లావు గింజలకు పెద్ద జల్లలు ఇట్లా మార్చేసుకుంటా. అంటే మొక్కజొన్నకు ఒక గడ్డికి ఒక టైప్ గ్రిల్లులు, ఒక టైప్ ఆఫ్ ఇవి వచ్చేసి జల్లలు, తర్వాత మినుములకు, సొద్దలకు, ఈ సన్న గింజలకు ఇంకొక టైపు, ఇట్లా మార్చేసుకుంటే కనుక దాదాపు అన్ని రకాల పంటలు ఆడుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే కనుక ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే కనుక కొంచెం లావు గింజకు వచ్చేసి కొంచెం ఎక్కువ గాలి పెట్టేట్టుగా, సన్న గింజలకు కొంచెం వెయిట్లెస్ ఉంటాయి కదా, వాటికి వచ్చేసి తక్కువ గాలి పెట్టేట్టుగా ఇట్లా గాలి అడ్జస్ట్మెంటు, గ్రిల్ అడ్జస్ట్మెంటు, జల్లల అడ్జస్ట్మెంట్ చేసుకుంటే దాదాపు అన్ని రకాల పంటలు మనం ఈజీగా ఆడుకోవచ్చు అనమాట. మరి మీరేమంటారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో గురించి. అండ్ నేను ఇంకా ఈ ఛానల్లో వచ్చేసి మన ఫార్మింగ్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్, న్యూ మిషనరీ గురించి, న్యూ అప్డేట్స్ గురించి అన్ని రకాల వీడియోస్ పెడుతుంటున్నాను అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది అనమాట, ఫస్ట్ రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్ఆర్ అగ్రోస్. ఈ మిషనరీ ఎలా ఉందో కింద కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.